టుడే ఈరోజు మనం లెవెల్ వన్ అర్థమెటిక్లో రెండో చాప్టర్ అయిన పార్ట్నర్షిప్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని వర్కౌట్ చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టే ప్రతి వీడియోలో ఈ అర్థమెటిక్ లెవెల్ 1 సంబంధించిన అన్నీ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ప్రతి స్టూడెంటు లెవెల్ 2కి పూర్తిగా అవగాహన వచ్చి ప్రతి ప్రాబ్లం ఓన్ వేలో అతని సొంత ఓన్ వేలో చేయగలుగుతాడండి. దయచేసి బాగా ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ రేట్కి వెళ్తాయి. రైట్, ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం. అంటే ఒక ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ 2 or more పర్సన్స్ కలిసి ఒక వెంచర్గా ఏర్పడి ఒక వెంచర్ని చేస్తూ వాళ్ళ ఆ అసోసియేషన్నే పార్ట్నర్షిప్ అంటారండి. అంటే ఇద్దరు లేక అంతమంది వచ్చి ఏదైనా ఒక టాస్క్ చేయాలి, ఒక వ్యాపారం చేయాలి, ఏదైనా కావచ్చు, వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ కలయికనే పార్ట్నర్షిప్ అంటారండి. రెండో విషయం ఏంటంటే మేజర్గా సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అని రెండు ఉంటాయండి. అయితే ఈ అర్థమెటిక్లో మెయిన్గా ఈ పార్ట్నర్షిప్ యొక్క థియరీలు వ్యవహారం అవసరం లేదు, నేరుగా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళచ్చు. జస్ట్ పరిచయం కోసం 2 మాటలు మాట్లాడాలండి. సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అని 2 రకాలు ఉంటాయి. ఈ సింపుల్ పార్ట్నర్షిప్లో టైంతో సంబంధం లేకుండా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. బట్ కాంపౌండ్ పార్ట్నర్షిప్లో టైంతో సంబంధం ఉంటుందండి. ఏంది టైంతో సంబంధం అనే దాని గురించి మాట్లాడతానండి. ఇకపోతే దీంట్లో ఈ లెక్కల్లో స్లీపింగ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్ అని ఇద్దరు ఉంటారండి. స్లీపింగ్ పార్ట్నర్ ఏం చేస్తాడంటే అమౌంట్ మాత్రమే తెచ్చి పెడతాడు, పెట్టుబడి పెట్టి పని చేయడండి. చివర వచ్చేసరికి లాభ నష్టాలు బేజూరు వేసుకొని తీసుకెళ్తాడు ఇయర్ ఎండ్కి వచ్చేసరికి. బట్ వర్కింగ్ పార్ట్నర్ కాదు, డబ్బులు పెడతాడు, అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మరియు ఎక్స్ట్రా రెమ్యునరేషన్ అడుగుతాడు. ఏదైనా ఎక్స్ట్రా ప్రాఫిట్ అడగచ్చు, లేదా శాలరీ అయినా అడగచ్చు అండి. వాళ్ళ స్థాయిని బట్టి చేస్తారు. సో వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు శాలరీ ఆశిస్తాడు ప్లస్ ప్రాఫిట్ ఆశిస్తాడు. బట్ స్లీపింగ్ పార్ట్నర్ అనేవాడు జస్ట్ ప్రాఫిటే ఆలోచిస్తాడండి. సో ఇది ఒక చిన్న ఉపోద్ఘాతం. వీటి గురించి తెలుసుకోవడమే కానీ వాడేమే ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు 3 మార్కుల ప్రశ్నలు అడగడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెక్క ఆన్సర్ ఫాస్ట్గా ఎట్ట చేయాలా. మెయిన్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని ఐ అంటామండి. ఇన్వెస్ట్మెంట్ అండి ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్. ఇది ఒక్కటే తెలుసుకోవాల్సిన అంశం. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, టీ అంటే టైం పీరియడ్ అంటే కాలం. ఇన్వెస్ట్మెంట్ని టైంతో మల్టిప్లై చేసి ప్రాఫిట్స్కి ఈక్వల్ చేసుకోవాలా, ఇది ఫండమెంటల్ పాయింట్. సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ లాగానే ఉంటుందండి, ఎక్కడా కూడా మార్పు ఉండదు. సేమ్ రేషియో అండ్ ప్రపోర్షన్లోనే ఆ లెస్ బై హైయే, ఆ హై బై లెస్సే వాడతానండి. ఆ తక్కువ బై ఎక్కువ, ఆ ఎక్కువ బై తక్కువ, సేమ్ అలానే ఉంటాయి ప్రాబ్లమ్స్. కొంచెం ఇన్వెస్ట్మెంటు, ప్రాఫిట్స్, పర్సంటేజ్లు వస్తుంటాయి. సో నువ్వు నేర్చుకోవాల్సింది మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఇది ఫండమెంటల్ పాయింట్. రైట్, ప్రాబ్లం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం అండి పార్ట్నర్షిప్లో లెవెల్ 1 అర్థమెటిక్ పార్ట్నర్షిప్ అండి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 1 lakh and 1,50,000 రెస్పెక్టివ్లీ. ఏబీలు ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్ చేశారంటే 1 lakh, 1,50,000, ₹1,00,000, ₹1,50,000 పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేశారు. ఫైండ్ ద షేర్ ఆఫ్ బి యొక్క వాటా ఎంత, షేర్ ఎంత, అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 24,000. మొత్తం లాభం 24,000 వచ్చిందండి. ఈ 24,000లో బి యొక్క షేర్ ఎంత, ఇది వాడని క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఏ అనేవాళ్ళు బి అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఏ ₹1,00,000 తీసుకొచ్చాడు, బి అనేవాడు ₹1,50,000 తెచ్చాడండి. చూడండి
ఇక్కడెక్కడ టైంతో సంబంధం లేకపోతే 1 ఇయర్ మనం మెయింటైన్ చేయాలి. టైం ప్రత్యేకంగా చెప్తాడు, ఇంతకాలం ఉంటాడు, ఇంతకాలం ఉంటాడు, ఇంత టైం ఉంటాడని చెప్తాడు. ఇక్కడ టైంతో సంబంధం లేదు, ఇది ఒక సింపుల్ పార్ట్నర్షిప్ అండి. వీడు 12 నెలలు ఉంటే వాడు 12 నెలలు ఉంటాడు, వీడు ఒక నెల ఉన్నా వాడు ఒక నెలే ఉంటాడు. సో టైంతో సంబంధం లేదు ఈ ప్రాబ్లంలో, రైట్. ఏ అనేవాడు 1,00,000 రూపాయలు తెచ్చాడు, బి అనేవాడు 1,50,000 తెచ్చాడు. సో క్యాన్సిలేషన్, జీరోస్ 3 జీరోస్ క్యాన్సిల్ అండి, అనదర్ జీరో క్యాన్సిల్ అండి. 5 టేబుల్, 5 2, 5 3, 5 2s, 5 3s. సో టోటల్ షేర్స్ వచ్చి 5 షేర్లు అండి. టోటల్ ప్రాఫిట్ వచ్చి 24,000 అండి. 5 వాటాలు వచ్చి 24,000. వాడు బి అడిగాడు కాబట్టి బికి 3 వాటాలు ఉన్నాయండి, 3 పార్ట్స్, 3 షేర్స్ ఉన్నాయి, రైట్. 5 షేర్స్ వచ్చి 24,000. 3 షేర్స్ వచ్చి ఎంత? 2 లాజిక్లు చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ లాజిక్, ఇది బాగా అలవాటు చేసుకోండి. 5 వాటాలు 24,000 అయితే 3 వాటాలు తక్కువ వస్తుందండి. తక్కువ వస్తే మన సిద్ధాంతం ప్రకారం తక్కువను పైన వేయాలా, ఎక్కువను కింద వేయాలా. సో 3 వాటాలు తక్కువ వస్తుంది, లెస్ వస్తుంది కాబట్టి లెస్ని న్యూమరేటర్లో వేయాలా, హైని డినామినేటర్లో వేయాలా, ఇంటూ 24,000. సో క్యాన్సిలేషన్ 5 1s are 5 4s 20, 4 రిమైండర్, 5 8s 00. సో 3 8s, 3 4s 12, 14 00. 14,400 రూపాయలు, 14,400 రూపీస్ అండి. రెండో విషయం, మనం గతంలో చెప్పుకున్నాం క్రాస్ మల్టిప్లికేషన్ మోడల్ అని. 3తో 24,000/5 కూడా కొట్టచ్చండి. సో ఆన్సర్ ఈజ్ 14,400 రూపీస్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Second problem, A began a business with 21,000 rupees and is joined afterwards by B with 36,000 rupees. దీని మీనింగ్ వినండమ్మా. ఏ బిగేన్ ఏ బిజినెస్, ఏ అనేవాడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు విత్ 21,000 రూపీస్. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 21,000 రూపాయలు తీసుకొచ్చాడు. అండ్ ఈ జాయిన్ ఆఫ్టర్వర్డ్స్, ఆ తర్వాత బై బి విత్ 36,000 రూపీస్. బి అనేవాడు 36,000 తీసుకొచ్చాడు. 36,000 ఎప్పుడు? కొంతసేపు, కొన్నాళ్ళ తర్వాత, అంటే కొన్ని నెలల తర్వాత. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్, ఎన్ని నెలల తర్వాత డిడ్ బి జాయిన్ అయ్యాడు. ఇఫ్ ద ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ డివైడెడ్ ఈక్వల్లీ, వచ్చిన లాభాలు సంవత్సరాంతము సమానంగా పంచుకున్నారు ఎవరు? ఏబీలు. ఈ లెక్క పూర్తి అర్థం ఏంటంటే, ఏ అనేవాడు 21,000 తీసుకొచ్చాడు, బి అనేవాడు అని తీసుకొచ్చాడు 36,000 తీసుకొచ్చాడు, 36,000. ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు, చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత బి వచ్చాడు, 36,000 తీసుకొచ్చాడు. సో ప్రాఫిట్స్ చివర ఇద్దరు సమానంగా పంచుకున్నారు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అయితే బి అనే అతను ఎంత కాలం తర్వాత, ఎన్ని నెలల తర్వాత, ఇన్ హౌ మెనీ మంత్స్, ఎన్ని నెలల తర్వాత వచ్చాడు, ఇది క్వశ్చన్, రైట్. చూద్దామండి సొల్యూషన్. ఫస్ట్ ఏ అనేవాడు 21,000 తీసుకొచ్చాడు. ఈ 21,000 తీసుకొచ్చినవాడు ఎంతకాలం ఉంటాడో చర్చించాలి ఆ ప్రాబ్లంలో. అలా ఎంతకాలం ఉంటాడో చర్చించకపోతే వాడు ఫుల్ టైం ఉన్నట్టే, అంటే సంవత్సరం 12 నెలలు ఉన్నట్టే. ప్రత్యేకంగా చెప్తే తప్పించి. సో ఏ గురించి ప్రత్యేకంగా చెప్పలేడు కాబట్టి 12 మంత్స్ ఉన్నాడండి. తర్వాత బి 36,000 తీసుకొచ్చాడు కొన్ని నెలల తర్వాత. అసలు కొన్ని నెలల తర్వాత తెలిస్తే ఎన్ని నెలలు ఉంటాడో చెప్పగలుగుతారు. సో ఎన్ని నెలలు ఉన్నాడో నాకు తెలియదు కాబట్టి ఒక ఎక్స్ మంత్స్ ఉన్నాడు వ్యాపారంలో అనుకుందాం. ఇవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. పార్ట్నర్షిప్లో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను? ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాఫిట్స్కి ఈక్వల్ చేసుకోమని చెప్పాను. సో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. ఎవరెవరికి? ఏబీలకి ఇవ్వాలిగా. ఈక్వల్ అంటే 1:1 వేయాలండి. ఎందుకు 1:1 వేయాలంటే ఈక్వల్ మీన్స్ అతనికి ₹1,00,00,000 వస్తే అతనికి ₹1,00,00,000 వస్తాయి. 1:1 ఏమవుతుంది? 1:1. ఊరికే పెద్దంగా చెప్పా, ఇతనికి ₹10 ఇస్తే అతనికి ₹10 ఇవ్వాలి.
సో ఇతని రూపాయి ఇస్తే అతనికి కూడా రూపాయి ఇవ్వాలి. సో ఈక్వల్ మీన్స్ 1:1 మర్చిపోమాకండి. రైట్, జస్ట్ సింప్లిఫికేషన్ అండి. జీరోస్ క్యాన్సిల్ అండి. సో 12th టేబుల్ 12 1s are 12 3s, 3 7s. సో 7 1s are 7 is to x is equal to 1:1. ఇక్కడ 1 ప్లేస్లో 7 ఉందండి, అంటే ఒక షేర్ 7 అని అర్థం. సో ఇక్కడ 1 ప్లేస్లో కూడా 7 ఉండాలి. అంటే 7 months ఉన్నాడు బిజినెస్లో. ఎప్పుడు వచ్చాడు? 5 నెలల తర్వాత వచ్చాడు. ఆఫ్టర్ 5 months. సంవత్సరానికి 12 నెలలు అండి. ఇయర్కి వచ్చి 12 months. 7 months ఉన్నాడు అంటే వ్యాపారంలో ఇతను ఎంతకాలం తర్వాత వచ్చి ఉంటాడు? 5 months తర్వాత వచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ ఆఫ్టర్ 5 months. ఆఫ్టర్ 5 months, 5 నెలల తర్వాత వచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఎందుకు? హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్? ఆఫ్టర్ హౌ మెనీ, ఎన్ని నెలల తర్వాత ఆఫ్టర్ అన్నాడు అంటే 5 నెలల తర్వాత అని అర్థం. ఎన్నాళ్ళు ఉన్నాడు బిజినెస్లో? 7 months ఉన్నాడు. సో 5 months తర్వాత వచ్చాడని మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. రైట్, థర్డ్ సమ్ చూడండి. ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇన్వెస్ట్ సమ్ మనీ. ఏ అనేవాడు కొంత అమౌంట్ పెట్టాడు ఎట్ ది బిగినింగ్లో. బి ఇన్వెస్ట్ డబల్ ద అమౌంట్. బి అనేవాడు డబల్ పెట్టాడు. ఎవరికంటే? ఏ కంటే. ఆఫ్టర్ 6 months, ఎప్పుడు? 6 నెలల తర్వాత. అండ్ సి ఇన్వెస్ట్ థ్రైస్ ద అమౌంట్ ఆఫ్టర్ 8 months. సి అనేవాడు 3 రెట్లు పెట్టాడండి. ఎప్పుడు? ఆఫ్టర్ 8 months, 8 నెలల తర్వాత. ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ బి 27,000 రూపీస్. మొత్తం లాభం 27,000 రూపాయలు వచ్చిందండి. ఫైండ్ సి షేర్. సి యొక్క షేర్ ఎంత? వినండి ఒకసారి. ఏ, బి, సి అనే 3 పార్ట్నర్స్ ఉన్నారండి. ఏ అతను సమ్ మనీ కొంత అమౌంట్ పెట్టాడు. ఎంత పెట్టాడో మనకు తెలియదు, కానీ నేను లాజిక్ చెప్తా. రూపాయి పెట్టారనుకోండి. బి అనే అతను డబల్ పెట్టాడు. అంటే రూపాయికి డబల్ అంటే 2 రూపాయలు. ఎప్పుడు? ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత. మీరు లెక్కలో గమనిస్తే యాన్యువల్ మీద జరిగింది, అంటే సంవత్సరం మీద జరిగింది. 6 నెలల తర్వాత డబల్ పెట్టాడు. అంటే 6 నెలల తర్వాత అంటే ఇంకా 6 నెలలే ఉందండి బిజినెస్ ఇతంది. సో సి అనే అతను ట్రిపుల్ పెట్టాడు. ట్రైస్, 3 రెట్లు. ఎవరికి? ఏకి. చూడండి ఒకసారి. బి ఇన్వెస్ట్ డబల్ ద అమౌంట్ ఆఫ్టర్ 6 months అండ్ సి ఇన్వెస్ట్ థ్రైస్ ద అమౌంట్. థ్రైస్ అంటే 3 రెట్లు పెట్టాడు. ఎవరికి? ఏ కంటే. ఎప్పుడు? ఆఫ్టర్ 8 months, 8 నెలల తర్వాత. అంటే 3 రూపాయలు పెట్టాడు, 8 నెలల తర్వాత వచ్చాడు. అంటే ఉండేది 4 నెలలే అండి. ఉండేది ఎన్ని నెలలండి? 4 months ఉంటాడు. సో ఏ గురించి ఏమైనా ప్రస్తావన చెప్పట్లా. ఇన్నాళ్ళు ఉంటాడు, ఇన్నాళ్ళు ఉండదని తెలియదండి. సో అలా కనుక లేకపోతే 12 months వేసుకోవాలి. రైట్, 12 1s are 12, 12, 12. సో అన్నీ క్యాన్సిల్. 1:1 అంటే వచ్చిన అమౌంట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈక్వల్గా అంటే ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చింది? 27,000 వచ్చిందండి. 27,000ని 3 సమానంగా పంచుకుంటారు. అంటే ఏ 9,000 తీసుకుంటాడు, బి 9,000 తీసుకుంటాడు, సి 9,000 తీసుకుంటాడు. అంటే 3 భాగాలు వచ్చి 9,000, 27,000 అయితే ఒక భాగం వచ్చి 9,000 అండి. ఈ 9,000 సి యొక్క షేర్ అండి. సో ఆప్షన్ ఈజ్ సెకండ్. రైట్, ఏబిసి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ, బి, సిలు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చారండి. ఏ ఇన్వెస్టెడ్ 2,560 రూపీస్ అండి, 2560. అండ్ బి ఇన్వెస్టెడ్ 2,000 రూపీస్. బి అనే అతను 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరం చివరికి వచ్చేసింది. దే గెయిన్ 1105 రూపీస్. టోటల్ ప్రాఫిట్ వచ్చి 1105 రూపీస్ వచ్చింది. ఈ 1105 రూపీస్ ఎవరివి? ఏది, బీది, సిది. అవుట్ ఆఫ్ విచ్ దాంట్లో ఏ గాట్ 320 రూపీస్. ఏ అనేవాడు షేర్ ఎంత ఉందంటో 320 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఫైండ్ ద క్యాపిటల్ ఆఫ్ సి. సి యొక్క క్యాపిటల్. ముందు ఏ అని అతను
2560 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి, 2560. బి 2000 రూపీస్ తెచ్చాడండి. సి ఎంత ఇన్వెస్ట్ చేశాడో కనుక్కోమంటున్నాడు. రైట్. ఇప్పుడు ఏకి ప్రాఫిట్ 320 రూపీస్ వచ్చిందని చెప్పాం. ఇది ప్రాఫిట్ అండి. 320 రూపాయలు ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది? 2560 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. 2560 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ప్రాఫిట్ ఎంత ఇస్తా? నేను 320 ఇస్తా. అలా నాకు ప్రాఫిట్ 1105 వచ్చిందండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? సో 320 షేర్లు వచ్చి 2560 అయితే 1105 షేర్స్ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్తో చేసుకోవచ్చు ఎయిదర్, లేకపోతే 320 షేర్లు వచ్చి 2560 అయితే 1100 షేర్లు ఎక్కువ వస్తాయి. సో క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఎక్కువ అని వచ్చింది కాబట్టి హై బై లెస్ 1105/320 ఇంటూ 2560. 0 క్యాన్సిల్ అండి. మీరు గమనించాలా, యూనిట్ ప్లేస్లో 2 ఉందండి, ఇక్కడ యూనిట్ ప్లేస్ 6 ఉందండి. సో 8తో డివిజిబుల్ బాగుంటుందండి, ఎందుకంటే 8 30 240, 8 16 కరెక్ట్గా 8 టైమ్స్ పోతుందండి. 32 8 అండి. సో 1105 8s 8 5s 40, 8 1s 8 1s 8840 ఇన్వెస్ట్మెంట్ జరగాల 8840. రైట్. ఒక్క మాట అండి, 320 రూపాయలు నీకు లాభం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది? నేను 2560 చేయాలి. 1105 రూపాయలు లాభం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది? నేను ఇన్వెస్ట్మెంట్ 8840. ఇక్కడ పిల్లలు ఒక చిన్న క్వశ్చన్ అండి, 1105 ఎవరిది? ముగ్గురిది. ఈ 1105 ముగ్గురిది అయితే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎవరిది ఉంటుంది? ముగ్గురిది అవుతుంది. ఎవరు ముగ్గురిది? ఏబిసిది. సో ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలిసాను నేను? 8840. నాకు ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ తెలుసు. ఏమని? ఏ తెలుసు, బి తెలుసు. ఈ రెండు యాడ్ చేస్తే 4560 4560. సో ఈ పైది ముగ్గురుదండి 8840, ఈ 4560 4560 ఇద్దరిది. సో ముగ్గురులో ఇద్దరు తీసేస్తే సి వస్తారండి. 0 14 6 పోతే 8 2 4 4280 is the investment of C. So option is third. Right. Right. Next problem andi. A, B, C are 3 partners in a business. If A's capital is equal to twice B's capital and B's capital is 3 times C's capital, the ratio of the capitals of A, B and C. దీని పూర్తి మీనింగ్ వినండి. ఏబిసి అనే ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పార్ట్నర్స్ అయ్యారు. ఏ క్యాపిటల్, ఏ అని అతని యొక్క క్యాపిటల్, అతని మూలధనం, అతని ఇన్వెస్ట్మెంటు ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ బీస్ క్యాపిటల్. బి కంటే డబల్ ఉంది. ఎలా రాయాలో చూడండి. ఏ అని అతని క్యాపిటల్ ట్వైస్ బీస్ క్యాపిటల్ అంటే బి కంటే రెట్టింపు పెట్టాడు. ఎవరు? ఏ. అండ్ బీస్ క్యాపిటల్ ఈస్, బి అని అతను 3 times సీస్ క్యాపిటల్ అంటే సి క్యాపిటల్ మీద 3 రెట్లు పెట్టాడు. దాని అర్థం అదండి. అయితే ఫైండ్ A:B:C వాళ్ళ యొక్క షేర్ యొక్క రేషియో కనుక్కోవాలి. చిన్న లాజిక్ వాడదామనండి. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు A:B:C కనుక్కోమన్నాడు. నేను సికి వెనక నుంచి వస్తూ సికి నీ ఇష్టం వచ్చిన డబ్బులు ఇవ్వు, నేనైతే రూపాయి ఇద్దాం అనుకుంటున్నానండి. సికి ₹1 ఇచ్చామనుకో, బికి 3 ఒకట్లు ₹3 ఇవ్వాల్సి వస్తుంది. బికి ₹3 ఇచ్చామనుకో, 2 3 ఎంతండి? ₹6 ఇవ్వాలి. ఎవరికి? ఏకి. సో A:B:C ఏమవుతుందండి? 6:3:1. ఇంకొకసారి చూడండి. సికి కనుక రూపాయి కనుక ఇస్తే బికి ఎంత ఇవ్వాలా? 3 రెట్లు ₹3 ఇవ్వాలండి. ఏకి ఎంత ఇవ్వాలా?
3 రెళ్ళు 6 రూపాయల. సో 6:3:1 ఈజ్ ద ఆన్సర్. సిక్స్త్ ప్రాబ్లం అండి. A and B invest in a business in the ratio 3:2. If 5% of the total profit goes to charity and A's share is 8,550 rupees, then total profit is question mark. మరొకసారి చదువుతా లెక్కని. A and B invest, ఏబీలు పెట్టుబడులు పెట్టారు ఒక బిజినెస్లో, ఒక వ్యాపారంలో. ఏ రేషియోలో? 3:2. 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. ఏమన్నారు? మనకు వచ్చిన ప్రాఫిట్లో 5% చారిటీకి ఇద్దాం. అంటే దాని అర్థం దాన ధర్మాలు చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేద ప్రజలకు ఇచ్చుకోవచ్చు, ఏదైనా కావచ్చు. నీ యొక్క చారిటీ ఎంత? 5%. దేంట్లో? ప్రాఫిట్లో. నీకు వచ్చిన టోటల్ ప్రాఫిట్లో 5% చారిటీస్కి ఇచ్చాడు. ఏ షేర్ ఈస్ 8,550. అలా జరిగితే ఏ 8,550 రూపాయలు షేర్గా తీసుకున్నాడు. ఏనేవాడు 8,550 రూపాయలు షేర్గా తీసుకున్నాడు. అయితే దెన్ టోటల్ ప్రాఫిట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ప్రాఫిట్ మొత్తం ఎంత వచ్చింది? రైట్. నేను ఈ లెక్క చెప్పేటప్పుడు, ఈ లెక్క అంతా చదివినప్పుడు నాకు సింబల్ కనపడ్డదండి. ఆ సింబల్ పేరే పర్సంటేజ్. 5% టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. ఈ 5% అంటే అర్థం ఏంటంటే 100కి 5 రూపాయలు అర్థం అండి. నేను గత వీడియోలో చెప్పా, పర్సంటేజ్ అంటే 100గా తీసుకోమని చెప్పా. అంటే టోటల్ ప్రాఫిట్ 100 రూపాయలు వస్తే 5 రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నారు, చారిటీస్కి ఇచ్చేస్తున్నారు. సో 100 రూపీస్ టోటల్ ప్రాఫిట్ అనుకుంటే 100లో 5 వచ్చి చారిటీస్కి ఇస్తే ఇంకా బ్యాలెన్స్ 95 రూపీస్ మాత్రమే ఉంటాయి. ఈ 95 ఇద్దరు పంచుకోవాలా? ఎలా పంచుకుంటున్నాడు? 3:2. 3:2 షేర్లో పంచుకోవాలి. మొత్తం 5 షేర్లు అండి, 5 పార్ట్స్. 5 పార్ట్స్ వచ్చి 95 అండి. ఒక్కొక్క పార్ట్ వచ్చి 19 అండి. ఒక్కొక్క పార్ట్ వచ్చి 19. ఎందుకు? 19,595 కదా. సో 3 షేర్లు, 3 1957 పార్ట్స్ అండి, 2 1938 పార్ట్స్. ఇలా పంచుకోవాలి. 57:38. బట్ ఏకి 57 షేర్స్ వచ్చాయి. ప్రాబ్లంలో ఏకి 8,550 వచ్చిందండి. సో 57 షేర్స్ వచ్చి 8,550 రూపాయలు. ఏకి 57 షేర్లు వచ్చాయి కదండి. 57 షేర్లు వచ్చి అతనికి వచ్చినంత ప్రాబ్లంలో 8,550 రూపీస్. సో 57 షేర్లు వచ్చి 8,550 రూపాయలండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ ప్రాఫిట్ అడిగాడు. టోటల్ ప్రాఫిట్ ఏమనుకున్నావు? 100 అనుకున్నావు. 100 షేర్స్ వచ్చి ఎంత? 57 షేర్స్ వచ్చి అంత అయితే 100 షేర్స్ చెప్పుకున్నాం కదండి, హై వస్తుందండి. ఎందుకు? 100 షేర్స్ కాబట్టి హై బై లెస్ వేసుకోవచ్చు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అండి. సో హై బై లెస్ 100/57 ఇంటూ 8,550 రూపీస్. కాస్త 19th టేబుల్ వస్తే బాగుంటుందండి. 19 3 57, 19 4 76, రిమైండర్ 9, 19 5 0, 3 1s are 3 15s. సో 15,000, 15,000 rupees is the total profit of A, B and C. So answer is third option. Right. Seventh sum andi. There are 3 partners A, B and C in a business. ముగ్గురు పార్ట్నర్స్ అండి, ఏ, బి అండ్ సి, ఒక వ్యాపారంలో, ఒక బిజినెస్లో. అండ్ ఈచ్ హ్యాడ్ ఏ షేర్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇన్ ప్రాఫిట్స్ టు ఈజ్ క్యాపిటల్. వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ పెట్టుబడుల ప్రకారంగా ప్రాఫిట్స్ పంచుతున్నామండి. ఏస్ క్యాపిటల్ వాస్ 240 రూపీస్. ఏ యొక్క క్యాపిటల్ ఎంత ఉందంటే 240 రూపీస్ అండి. బి 640 రూపీస్ అండి. అండ్ ఏ షేర్ వాజ్ 15 రూపీస్ ఇన్ ఎవ్రీ 100 రూపీస్.
ఫైండ్ ద క్యాపిటల్ ఆఫ్ సి. దీని అర్థం ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి ఎస్ఐలో అడిగాడండి ఇదే ప్రాబ్లమ్ని. దేర్ ఆర్ 3 పార్ట్నర్స్ ఉన్నారంట, ఏబిసిలు. వెరీ గుడ్, రాద్దామండి. ఏ, బి, సి అనే 3 పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ ఈచ్ హ్యాడ్ ఏ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ఇన్ ప్రాఫిట్స్ టు హిస్ క్యాపిటల్. వాళ్ళ క్యాపిటల్కి అనుసరించి పంచుకుంటున్నారు. సో ఈ వాక్యంలో పెద్దగా ఏమీ మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఏస్ క్యాపిటల్ వాస్ 240. ఏ యొక్క క్యాపిటల్ 240 అంట. అండ్ బి 640 అండి. బి 640 అండి. ఏ షేర్ వాస్ 15 రూపీస్ ఇన్ ఎవ్రీ 100 రూపీస్. ఇది లెక్కకు ప్రాణం. ఏ యొక్క షేరు 15 రూపాయలు ఉందంట ఇన్ ఎవ్రీ 100 రూపీస్. ప్రతి 100 రూపాయల్లో 15 రూపాయలు ఏదే. అయితే క్యాపిటల్ ఆఫ్ సి క్వశ్చన్ మార్క్. సి యొక్క క్యాపిటల్ క్వశ్చన్ మార్క్. దీన్ని బాగా వినండి. ఈ ఏ షేరే లెక్కకు ప్రాణం అండి. ఇన్ ఎవ్రీ 100 రూపీస్ 15 రూపాయలు 15 రూపీస్ ఈజ్ ఏ షేర్ అండి. ఏంటి అర్థం అంటే 15 రూపాయలు ఏ గనక తెస్తే టోటల్ ఇన్వెస్ట్మెంటు 100 రూపీస్ అవుతుందండి. అంటే 15% అని అర్థం ఒక మాట చెప్పాలంటే. కానీ బాగానండి, చిన్న లాజిక్ చెప్తా. ఈ 100 రూపాయలు ఎవరివి? ముగ్గురివి. ఎవరు ముగ్గురు? ఏ, బి, సి. ముగ్గురు కనుక 100 రూపాయలు తెస్తే లేదా ముగ్గురు కలిసి 100 రూపాయలు పంచుకుంటే ఏనేవాడు 15 రూపాయలు పంచుకుంటాడు. అంటే ఏనేవాడు 15 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ముగ్గురు కలిసి ఎంత చేయాల్సి వస్తుంది? 100 రూపాయలు చేస్తుంది. అంటే 15 రూపాయలు ఏదేస్తే ముగ్గురిది ఎంత ఉంటుంది? 100 ఉంటుందండి. అలాంటి ఏ ఎంత తెచ్చాడు? 240 రూపీస్ తెచ్చాడు. సో 15 భాగాలను ఏ తీసుకుంటే 100 రూపాయలు ఎవరిది? ముగ్గురు ఇవ్వండి. 240 రూపాయలు ఏది కనుక అయితే ఇక్కడ వచ్చే ఆన్సర్ ముగ్గురిది అవుతుంది. ఎందుకు? ఇది ఏకి సంబంధించిన విషయాలు, ఇది ఎవరికి సంబంధించిన విషయాలు? ముగ్గురికి సంబంధించింది. సో ఈ 100 రూపాయలు ఎవరివి? ముగ్గురివి. ఏది? బిది, సిది. ఈ 15 రూపాయలు ఎవరిది? ఏది. ఈ 240 రూపీస్ ఎవరివి? ఏవి. ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి? ముగ్గురిది వస్తుంది. సో 15 వాటాలు 100 అయితే 240 షేర్స్ హై వస్తుందండి. హై వస్తే హై బై లెస్ లేదా క్రాస్ మల్టిప్లికేషన్. 240/15 ఇంటూ 100. 3 5 15, 3 8 24, 0 380. రైట్. 520s. సో 1600 రూపీస్. ఏంది 1600 రూపీస్? ఎవరిది? ముగ్గురిదండి. ఎవరెవరు ఉన్నారు ముగ్గురులో? ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి. నాకు ఆల్రెడీగా ఏబీల గురించి ఐడియా ఉంది. ఏ 240, బి 640. ఈ రెండు యాడ్ చేయండి. 640 240 ఏంది? 880. 880 రూపాయలు. 880. సో ఈ 1600 ముగ్గురుదండి. ఏ, బి, సిది. 880 ఎవరిది? ఇద్దరిది. సో ముగ్గురులో ఇద్దరు పోతే 720 రూపీస్ ఎవరిది? సిదండి. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. ఏబిసి ఆర్ 3 పార్ట్నర్స్ ఇన్ ఏ పార్ట్నర్షిప్. ఒక పార్ట్నర్షిప్, ఒక బిజినెస్లో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏబిసి అండి. ఏ సబ్స్క్రైబ్ 1/3 ఆఫ్ ది క్యాపిటల్. ఏనే అతను 1/3 క్యాపిటల్ పెట్టాడు. అండ్ బి 1/4. బి 1/4 వంతు. అండ్ సి ద రెస్ట్. రెస్ట్ అంటే అక్కడ మిగిలిందని. వీళ్ళిద్దరు పెట్టకపోగా సి పెట్టాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి ఇన్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 600? అయితే సి యొక్క షేర్ ఎంత? మొత్తం లాభం ఎంత వచ్చిందండి? 600 రూపాయలు. రైట్. ఏ, బి, సి అనే ముగ్గురు ఉన్నారండి. ఏ 1/3, బి 1/4, సి ద రెస్ట్, మిగిలింది పెట్టాడు. నేను ఈ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పానండి గత వీడియోలో. ఫ్రాక్షన్స్లు ఇచ్చినప్పుడు చేయటం కష్టం. ఈ గో ఫర్ ఎల్సిఎం, హ్యాపీయెస్ట్ మెథడ్. 3కి 4కి ఎల్సిఎం జనరల్గా 12, 3 4 అండి. 3 4s are 12. మొత్తం 12 షేర్స్ ఉన్నాయని టోటల్ ప్రాఫిట్ 12 అనుకోండి. 12లో
ఏ 1/3 అంటే 3 1s ఆర్ 3 4s అండి, 4 షేర్లు. బి 1/4 అంటే 4 1 4 3 అండి, 3 షేర్లు అండి. ఏ 4 షేర్లు, బి 3 షేర్లు, ఏ 4 షేర్స్, బి 3 షేర్స్ అండి. 4 + 3 ఎంత? 7 షేర్స్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 12. 12లో 7 అయిపోతే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఈ 5 ఎవరండి? సి. 5 షేర్లు అండి. అయితే టోటల్ షేర్స్ 12, టోటల్ అమౌంట్ 600. 12 భాగాలు 600 అండి. నాకు సి కావాలి కాబట్టి సికి ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయి. సో 12 భాగాలు 12 parts 600 అయితే 5 parts తక్కువ వస్తుంది. తక్కువ వస్తే తక్కువ బై ఎక్కువ, లెస్ బై హై వేయాలి. 5/12 × 600. 12 1s are 12 5s 0, 5 5s 25 0, 250 rupees అండి. సో ఆప్షన్ ఈజ్ సెకండ్. సెకండ్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నైన్త్ మోడల్ అండి. ఏ, బి అండ్ సి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏబిసిలు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి, పార్ట్నర్స్గా ఉన్నారు. విత్ ఏ క్యాపిటల్ ఇన్ విచ్ ఏస్ కంట్రిబ్యూషన్ ఈజ్ 10,000. ఏ యొక్క వాటా 10,000 రూపాయలు కంట్రిబ్యూషన్ చేశాడు. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 1,000 రూపీస్, మొత్తం లాభం 1000 రూపాయలు వచ్చిందండి. ఏ గెట్ 500 రూపీస్, ఏకి 500 ఇచ్చాం. అండ్ బి గెట్ 300 రూపీస్, బికి 300 ఇచ్చాం. దెన్ సిస్ క్యాపిటల్ ఈస్ క్వశ్చన్ మార్క్. సి యొక్క క్యాపిటల్ ఎంత? సి ఎంత పెట్టాడు? రైట్. ఏ అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయలు పెట్టారండి. బి ఎంత పెట్టాడో తెలియదు ఇన్వెస్ట్మెంట్, సి ఎంత పెట్టాడో కూడా తెలియదు ఇన్వెస్ట్మెంట్. బట్ ఈ ముగ్గురు కలిపి ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 1000 రూపాయలు వచ్చింది ముగ్గురికి. దాంట్లో ఏకి 500 రూపాయలు, బికి 300 రూపాయలు వచ్చిందండి. మొత్తం ప్రాఫిట్ 1000 రూపీస్లో ఇతను 500 తీసుకున్నాడు, ఇతను 300 తీసుకున్నాడు, అంటే 800 అయిపోయింది. ఇంకా 200 రూపీస్ సి తీసుకుంటాడండి. ఎందుకు? ఈ 3 యాడ్ చేస్తే 1000 రావాలి కాబట్టి. చిన్న క్వశ్చన్ వేసుకుందాం. 500 రూపాయలు ప్రాఫిట్ రావాలి అంటే 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బాగా వినండి, 500 రూపాయలు నీకు ప్రాఫిట్ రావాలి అంటే 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలా. అలా సి 200 రూపాయలు ప్రాఫిట్ తీసుకుంటే ఎంత పెట్టుబడి పెట్టుంటాడు? ఏమండి, 500 రూపాయల లాభం రావాలంటే ఎంత రావాల్సి వచ్చింది? నువ్వు 10,000. అదే 200 రావాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. సో తక్కువ వస్తుంది కాబట్టి మన సిద్ధాంతం ప్రకారం తక్కువ బై ఎక్కువ, లేదా గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 200 ఇంటూ దిస్ ఇంటూ 500 అలా కూడా చేసుకోవచ్చండి. సో లెస్ బై హై ఇంటూ 10,000. 2 zeros క్యాన్సిల్ అండి. 5 1s are 5 2,000. 4,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ జాయింట్లీ. ఏబీలు ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు జాయింట్గా. ఏ ఇన్వెస్ట్ 16,000 రూపీస్. ఏ అని అతను 16,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి ఫర్ 8 months, 8 నెలల పాటు. అండ్ బి రిమైన్స్ ఇన్ ద బిజినెస్ ఫర్ 4 months. బి అని అతను మిగతా డబ్బులు పెట్టాడు. ఎన్నాళ్ళు పెట్టాడు? 4 months. ఎందుకు? సంవత్సరానికి 12 నెలలు కాబట్టి. అవుట్ ఆఫ్ ఎ టోటల్ ప్రాఫిట్ బి క్లైమ్స్ 2/7 ఆఫ్ ది ప్రాఫిట్. బి అని అతను 2/7 క్లైమ్ చేశాడు. దేంట్లో? ప్రాఫిట్లో. హౌ మచ్ మనీ వాజ్ కంట్రిబ్యూటెడ్ బై బి. బి ఎంత కంట్రిబ్యూషన్ చేశాడు? రైట్. మన ఫండమెంటల్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్స్కి ఈక్వల్ చేసుకోవాలా. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్తో మల్టిప్లై చేసి ప్రాఫిట్స్కి ఈక్వల్ చేసుకోవాలా. ఇది ఫండమెంటల్. రైట్. ఎవరున్నారండి ఇక్కడ? ఏ, బి. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 16,000. ఎన్ని నెలలు? 8 months. చూసావా? ఇన్వెస్ట్మెంట్ టైంతో మల్టిప్లై చేశా. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదండి. రిమైనింగ్ 4 months. 4తో మల్టిప్లై చేశా. సో ఏబి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది. ఇది ప్రాఫిట్స్కి ఈక్వల్ చేయాలి. అయితే బి ఎంత క్లెయిమ్ చేశాడు ప్రాఫిట్? 2/7. 2/7 అంటే టోటల్ 7 షేర్స్లో బికి 2 షేర్స్ వచ్చాయి.
ఆటోమేటిక్ ఏకి 5 షేర్స్ వస్తాయి. ఎందుకు? టోటల్ డినామినేటర్ రిప్రజెంట్ చేస్తుంది. 7కి గాను 2 ఎవరికి ఇచ్చాను? బికి ఇచ్చా. ఇంకా బ్యాలెన్స్ 7లో 2 పోతే ఎంతండి? 5. ఎవరికి ఇవ్వాలా? ఏకి ఇవ్వాలా. రైట్. సింపుల్ లాజిక్ అండి, క్యాలిక్యులేషన్ పార్టే. 4 1s are 4, 4 2s అండి. మీరు జాగ్రత్తగా గమనించండి. 5 భాగాలు వచ్చి 32,000. ఇది గమనించండి. 16 × 2. 5 భాగాలు వచ్చి 5 పార్ట్స్ వచ్చి 32,000 అండి. 2 భాగాలు ఎంత? 2 పార్ట్స్ ఎంత? తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుందండి? తక్కువే వచ్చేది, తక్కువ బై ఎక్కువ. 2/5 × 32,000. 5 6లు 30, 5 4 అండి 00. 5 6లు 5 4s 00. మల్టిప్లికేషన్ అండి. 2 4s are 8, 2 6 are 12. 12,800 rupees is the option third is the right answer. Dear students, ఇవి ఫండమెంటల్స్ ఆఫ్ లెవెల్ 1 పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అండి. ఈ 10 ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అయ్యి పూర్తి వీడియో కనుక చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పార్ట్నర్షిప్ మీద మంచి అవగాహన వస్తుందండి. అలానే మీరు మీ స్నేహితులకి, మీ రిలేటివ్స్కి, మీ దగ్గర ఉన్న వాళ్ళకి కృతికా కోచింగ్ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ని లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.